Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి MBBS కేటగిరీ ఏ ఫ్రీ సీట్ కోసం నీట్ 2026 ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా, మీకు వస్తున్న మార్క్స్ని బట్టి కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి, రౌండ్ 3లో కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఆంధ్రప్రదేశ్లో రెండు రీజియన్లు ఉంటాయి మనకు, ఒకటి ఏయూ రీజియన్ ఉంటుంది, ఒకటి ఎస్వియు రీజియన్ అని ఉంటుంది. ఏయూ రీజియన్ కింద కొన్ని డిస్ట్రిక్ట్స్ వస్తాయి, ఎస్వియు రీజియన్ కింద కొన్ని డిస్ట్రిక్ట్స్ వస్తాయి అనమాట. ఏయూ అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, ఎస్వి అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్. ఈ రెండు రీజియన్లలో కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు చేసిన వీడియోలో మీకు వచ్చి లాస్ట్ ఇయర్ కన్నా ఒక 50-60 మార్క్స్ యాడ్ చేసుకుని అని చెప్పాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా కేటగిరీ వైజ్గా కేటగిరీ ఏ సీట్స్, ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్, ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఈ కేటగిరీ సీట్స్ని నేను మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఇది ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కోసం, కేటగిరీ ఏ సీట్ కోసం అనమాట ఇది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను ఏయూ రీజియన్ ఇస్తున్నాను, ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్. అయితే ఇది రౌండ్ 3 కట్ ఆఫ్. రౌండ్ 3 అన్నా మాపప్ రౌండ్ అన్నా ఒకటే మనకు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అని అవుతుంది. రౌండ్ 3 అన్నా మాపప్ రౌండ్ అన్నా ఒకటే. అంటే 99% ఆల్మోస్ట్ సీట్స్ లాస్ట్ రౌండ్లో కంప్లీట్ అయిపోతాయి. సో నేను లాస్ట్ రౌండ్ బేస్ చేసుకొని ఇస్తున్న కట్ ఆఫ్స్ ఇవి. అంతేగాని ఇక్కడ ఇచ్చే కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్లో మాకు సీట్ రాలేదని టెన్షన్ పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంకొకటి, దీనికన్నా +or-10 మార్క్స్ ఉండొచ్చు, కానీ దీనికన్నా ఎక్కువ ఉంటే మాత్రం 100% సీట్ వస్తుంది. దీనికన్నా తక్కువ ఉంటే రాదా సార్ అంటే వచ్చే అవకాశం ఉంటుంది. అప్లై ఖచ్చితంగా చేయాలి, మీ ట్రై మీరు చేయాలి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో దీనికన్నా ఎక్కువ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ మైండ్ ఫ్రీ కావాలి. ఓకే, మేము ఏ రేంజ్లో ఉన్నామో, కంప్లీట్ డేంజర్ జోన్లు ఉన్నామా, సేఫ్ జోన్లు ఉన్నామా అనేది క్లారిటీ కోసం అనేది ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను ఫస్ట్ ఏయూ రీజియన్ మార్క్స్ ఇస్తున్నా. ఏయూ రీజియన్ ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజియన్ ఓసీ స్టూడెంట్స్కి 540 to 550 అనేది సేఫ్ స్కోర్. సార్ ఇప్పుడు 550 కన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, 570, 580, 600 వచ్చినాయి అనుకోండి, 100% సీట్ వస్తుంది. ఎంబీబీఎస్ 100% వస్తుంది, నో డౌట్. 540 వచ్చినాయి అనుకోండి, అంటే 540 వస్తే 540 వచ్చినా 530 వచ్చినా పాసిబిలిటీ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. మీరు రాదని అయితే ఫిక్స్ చేసుకోకండి, ఓకేనా. సో ట్రై చేయాలి, అన్ని కలిసి వచ్చి అక్కడ సీట్లు మిగిలి ఇప్పుడు సీట్స్ ఇంక్రీజ్ అయ్యి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రై చేయాలి. అంతేగాని ఓసీ స్టూడెంట్కి ఇప్పుడు 300 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, చాలా కష్టం, 100% రాదని చెప్పొచ్చు. ఓసీ స్టూడెంట్కి ఓ 250 or 300 వచ్చినాయి అనుకోండి, 100% సీట్ రాదు. ఓసీ స్టూడెంట్కి 600 వచ్చినాయి అనుకోండి, 100% సీట్ వస్తుంది. ఓసీ స్టూడెంట్కి 540 to 550 రీజియన్లు ఉంది అనుకోండి, 99% సీట్ వస్తుంది. ఇలా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. బీసీఏ 515 to 525 మార్క్స్, బీసీబీ 500 to 510 మార్క్స్ సేఫ్ స్కోర్, బీసీసీ 510 to 525, బీసీడీ 530 to 540, బీసీఈ 460 to 470, మైనారిటీ 440 to 450. SC1 అయితే లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్కి వచ్చింది SC1, అయితే 322 మార్క్స్కి వచ్చింది. ఈసారి మేబీ 370 ఉండొచ్చు, ఎవ్వరూ లేరు అనుకోండి స్టూడెంట్స్, 200 కూడా ఉండొచ్చు, 200 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. SC1లో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. మీరు ఒకవేళ SC1 స్టూడెంట్ అయ్యి ఉంటే కొంచెం లక్ అని చెప్పవచ్చు, చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. SC2 470 to 480, SC3 485 to 495, ST 450 to 460. మై డియర్ స్టూడెంట్స్, దీనికన్నా తక్కువ ఉన్న టెన్షన్ అయితే పడకండి. మరీ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఇక్కడ 450 ఉంది ST, మీ దగ్గర 200 మార్కులే ఉన్నాయి అనుకోండి, చాలా కష్టం. కానీ అప్లై అయితే చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి ఖచ్చితంగా. రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేస్తాం, చూసుకుంటూ వస్తాం. సీట్ వస్తే ఫుల్ హ్యాపీ, రాలేదా ప్లాన్ బి పెట్టుకుంటాం, ఓకేనా. ఇది ఏయూ రీజియన్ యొక్క కట్ ఆఫ్స్, ఏయూ రీజియన్ కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎస్వి రీజియన్ కట్ ఆఫ్ రౌండ్ 3 లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్ అని నేను చెప్తున్నా. ఎస్విలో ఓసీ స్టూడెంట్స్ 530 to 540 మార్క్స్, బీసీఏ 500 to 510 మార్క్స్, బీసీబీ 505 to 515 మార్క్స్, బీసీసీ 475 to 485 మార్క్స్, బీసీడీ 500 to 510 మార్క్స్, బీసీఈ 510 to 515 మార్క్స్, మైనారిటీ 505 to 510 మార్క్స్, SC1 278. చూడండి, తక్కువ మార్క్స్ వచ్చింది SC1కి. తక్కువ మంది, తెలంగాణ అంతే, ఆంధ్రప్రదేశ్ అంతే SC1లా, ఓకేనా. నేనేమంటున్నా అంటే ఈసారి అప్ టు 330 వరకు ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉన్నారని తెలుస్తుంది. 330 వరకు ఉండొచ్చు అనుకుంటున్నా. ఒకవేళ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు అనుకోండి, చాలా తక్కువ మార్కులు వచ్చిన సీట్ వస్తుంది. SC2 460 to 470 మార్క్స్, SC3 470 to 475 మార్క్స్, ST 450 to 460 మార్క్స్. మై డియర్ స్టూడెంట్స్, దీనికన్నా ఎక్కువ మార్కులు వస్తే సేఫ్, 100% సేఫ్. ఈ రేంజ్ ఉన్నా సేఫ్,
దీనికన్నా తక్కువ వచ్చినా టెన్షన్ పడకుండా అప్లై అయితే చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది ఎస్వియు రీజియన్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తున్నాను. లాస్ట్ ఇయర్ చాలామంది మిస్టేక్ చేశారు. ఏంటి అంటే క్వాలిఫైడ్ అయిన ప్రతి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. క్వాలిఫైడ్ అయిన ప్రతి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు నీట్ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఫైనల్ కీ ఇస్తారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాని తర్వాత ఫైనల్ కీ ఇస్తారు. ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత ర్యాంక్స్ ఇస్తారు, రిజల్ట్ ఇస్తారు. దాని తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది అంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి అని. వాళ్ళు దాని ద్వారా ఒక లిస్ట్ ఇస్తారనమాట, మెరిట్ లిస్ట్ ఇస్తారని. మెరిట్ లిస్ట్ అని ఇస్తారు. మీరు అది రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే క్వాలిఫై అయితే చేసుకోండి. ఓకేనా. ఆల్ ఇండియా యూ షుడ్ అప్లై ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా రెండు అప్లై చేయండి. నేను మళ్ళీ చేస్తాను ఒక వీడియో. కానీ చాలామందికి ఈ విషయం తెలియక కొద్ది మిస్టేక్ జరిగిన, అందుకే ఎవరైనా వింటుంటే ఈ వీడియోలో ఈ పాయింట్ అని హైలైట్ చేస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ SC1 స్టూడెంట్స్ కొద్దిమంది అసలు అప్లై చేయలేదు. తక్కువ మార్కులు వచ్చినాయి కదా సార్, మాకు సీట్ రాదు కదా అని. తర్వాత చాలా బాధపడ్డారు. ఎందుకంటే అప్లై చేయకుంటే వాళ్ళని మెరిట్ లిస్ట్లో యాడ్ చేయరు. మెరిట్ లిస్ట్లో యాడ్ చేయకుంటే వాళ్ళకి సీట్సే ఇవ్వరు. అలా అనమాట. 100% నో వన్ కెన్ సే, దేవుడు కూడా చెప్పాడు మీకు సీట్ రాదు అని. క్వాలిఫై అయినవా ట్రై చేయి. క్వాలిఫై కాలేదా ఇక నీకు ఛాన్సే లేదు. క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ ట్రై చేయండి అని చెప్తాను యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను. ఎందుకంటే కష్టపడి 2 సంవత్సరాలు చదివినావు, లాంగ్ టర్మ్ తీసుకున్నావు. ఓకేనా. సో మీరు అప్లై అయితే చేయండి. ఏమన్నా మిరాకిల్ జరగవచ్చు, రిజర్వేషన్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ +or-20 మార్క్స్ ఉండొచ్చు, 10 to 20 నేను ఇచ్చిన దానికన్నా. సో కానీ మ్యాక్సిమం రిలయబుల్ ఇన్ఫర్మేషనే, అంటే చాలా దగ్గర ఉంటుంది దానికి. ఎందుకంటే నేను డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి నా స్టూడెంట్స్, కార్పొరేట్ కాలేజెస్ ఓకేనా, ఆల్ మ్యాక్సిమం స్టూడెంట్స్, మ్యాక్సిమం ఫ్యాకల్టీ దగ్గర మాట్లాడి ఈ కట్ ఆఫ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ అబోవ్ మార్క్స్ ఉంటే ఫుల్ సేఫ్ నేను ఇచ్చిన దానికన్నా. నెక్స్ట్ PWD స్టూడెంట్ అయితే క్వాలిఫై అయితే సీట్ వస్తుంది. సో మీ దగ్గర PWD సర్టిఫికేట్ అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. నేను ఆ సర్టిఫికేట్ మీద కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు కేటగిరీ A అంటే ఫ్రీ సీట్, B అండ్ C అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనమాట. B అండ్ C అనేది మేనేజ్మెంట్ కోటా సీటు. కేటగిరీ Aకి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు, కేటగిరీ B అండ్ Cకి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఓకేనా. అది ఆల్ ఇండియా కోటా అయినా స్టేట్ కోటా అయినా. ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. ఆల్ ఇండియా కోటా సపరేట్గా వస్తుంది అది. సో కేటగిరీ A సపరేట్ రిజిస్ట్రేషన్, కేటగిరీ B అండ్ C సపరేట్ రిజిస్ట్రేషన్. కొద్దిమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పుడే డిసైడ్ అవుతారు. వాళ్ళకి చాలా తక్కువ మార్కులు రావడం వల్ల అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేనేజ్మెంట్ కోటాకి ట్రై చేస్తారు ఇప్పటి నుండే. అప్పుడు కేటగిరీ B అండ్ C రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతేగాని ఏ రిజిస్ట్రేషన్ చేసుకుని అది దీనికి కూడా వస్తుందా సార్ అని కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. కేటగిరీ A, B అండ్ C సపరేట్ రిజిస్ట్రేషన్స్ అనమాట. సో ఇది. నెక్స్ట్ స్టేట్ కౌన్సిలింగ్కి వద్దాం. ఇప్పుడు ఆల్ ఇండియా కొట్టది పక్కనట్టి స్టేట్ కౌన్సిలింగ్కి వద్దాం. స్టేట్ కౌన్సిలింగ్లో కేటగిరీ A సీట్స్ ఉంటాయి కదా, MBBS ఫ్రీ సీట్స్, ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. లోకల్ స్టూడెంట్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో 9th, 10th, 11th, 12th ఎవరైతే చదువుతారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి లోకల్. ఓకేనా. తెలంగాణలో 9th, 10th, 11th, 12th చదువుతారు, తెలంగాణకే లోకల్. అంతేగాని స్టడీని బట్టి లోకాలిటీ ఇస్తారు. మీ యొక్క పేరెంట్స్ అడ్రస్, పేరెంట్ యొక్క ప్రాపర్టీని బట్టి కాదు. ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ 9th, 10th, 11th, 12th ఎక్కడైతే చదువుతారో వాళ్ళు మాత్రమే లోకల్. కేటగిరీ Aకి మీరు 9th, 10th, 11th, 12th ఆంధ్రప్రదేశ్లో చదివినారు, ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే అప్లై చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లోకల్, అక్కడే మీకు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. మీరు వచ్చి తెలంగాణలో అప్లై చేస్తారంటే అలో చేయరు. సేమ్ థింగ్ తెలంగాణలో 9th, 10th, 11th, 12th చదివిన స్టూడెంట్స్ తెలంగాణలో అప్లై చేసుకోవాలి. నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అప్లై చేస్తానంటే అలో చేయరు అసలు. బట్ B అండ్ Cకి మాత్రం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అన్ని స్టేట్స్కి కొన్ని సీట్స్ ఉంటాయన్నమాట. మేనేజ్మెంట్ కోటా వేరే స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కెన్ అప్లై ఇన్ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ ఆల్సో. తెలంగాణ స్టూడెంట్స్ కెన్ అప్లై ఇన్ AP ఆర్ అదర్ స్టేట్స్ ఆల్సో. B అండ్ Cకి. కేటగిరీ Bకి ఇది కూడా కొద్దిమందికి ఐడియా రావాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. ఈ ఫస్ట్ మీరు ఏం చూసుకున్నారంటే ఆ కట్ ఆఫ్ రేంజ్లు ఉన్నారా లేదో చూసుకోండి. మరీ తక్కువ ఉంటే మీరు ప్లాన్ B పెట్టుకోండి. ఇప్పుడే కట్ ఆఫ్ కన్నా ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఇక్కడ డిస్కస్ చేసిన దానికన్నా ఎక్కువ ఉన్నారు అనుకోండి, 100% సేఫ్ ఉండండి. ఆ రేంజ్లో ఉన్నారంటే చూడండి రౌండ్ 3లో వస్తుంది సీట్. అది నేను రౌండ్ 1లో అని చెప్పట్లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. AU అండ్ SV రీజన్. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మీకు కౌన్సిలింగ్లో MBBS సీట్ కానీ, BDS కానీ, BHMS కానీ, BAMS కానీ, వెటర్నరీ కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఫార్మసీ కానీ, ఫార్మ్ డి ఏదైనా సరే మీరు
అనుకున్న కోర్సులో జాయిన్ అయినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. మన ఛానల్ మీకు అర్థమయ్యేలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెబ్సైట్ కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్, జేఈ కౌన్సిలింగ్, అన్ని కౌన్సిలింగ్ గురించి వెరీ క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, దాని మీద ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మై డియర్ స్టూడెంట్స్, ఈ కట్ ఆఫ్స్ చూసి అయితే భయపడకండి, అర్థం చేసుకోండి. ఓకే, ఈ రేంజ్లో ఉండొచ్చు కట్ ఆఫ్ అని చెప్పేసి అర్థం చేసుకొని ప్రిపేర్డ్ అయి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.